హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ ములక్కాడ కర్రీ అనమాట అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి. ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగాని. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు 4 తీసుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి 2 తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. మనకి ఉల్లిపాయలు అనేవి మంచిగా ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతాయి అన్నమాట అండి. ఇప్పుడు ఇందులోకి మనం వంకాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. బంగాళదుంపలు వచ్చేసి మీడియం సైజు బంగాళదుంపలు 2 తీసుకున్నానండి. వంకాయలు వచ్చేసి మీడియం సైజు వంకాయలు 4 తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని బంగాళదుంప ముక్కల్ని ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట అండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మట్టుకి యాడ్ చేసేసుకున్నానండి. ఇలా మిక్స్డ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏదైనా ఒక ఐటమ్ని అయితే ఎంచుకుని దాంట్లోకి ఇలా అన్ని రకాలు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి ఇప్పుడు ములక్కాడలు అయితే 2 తీసుకుని ఇలాగ ఒక అంగుళం సైజు వరకు కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా ములక్కాడలు కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి. మనకి వెజిటేబుల్స్ అనేవి బాగా మగ్గేటంత వరకు కూడా ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట అండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి అడుగు పట్టేస్తుందండి. చూసారు కదా, మనకి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి టమాటాలు మీడియం సైజ్ టమాటాలు 2 అయితే తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించుకుందామండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనకి టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అయితే వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోండి. ఇలా 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇలా కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. మనకి ముక్కలన్నీ మునిగేటంత వరకు కూడా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతాయి అన్నమాట అండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుందామండి. మనకి వాటర్ అనేది కాస్త మరగాలన్నమాట అండి. అప్పటి వరకు కూడా మూత పెట్టేసుకుని ఉడికించుకుందామండి. చూసారు కదా, మరి కాసేపటి తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మంచిగా మరుగుతుంది కదండి వాటర్ అనేది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి. అప్పటికప్పుడు దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసారంటే. చూసారు కదా, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి మూత పెట్టేసి. చూసారు కదా, మరి కాసేపటి తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేరి కర్రీ అంతా కూడా దగ్గరికి అయింది కదండి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత కొత్తిమీర అయితే జల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట అండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ విధంగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడం అనమాట అండి. ఈ మిక్స్డ్ ములక్కాడ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. ఇలా వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి.
మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇందులో మనకి కావాలనుకుంటే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.